హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. తొలిసారిగా విదేశాల్లో జనౌషధి కేంద్రం. మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జగన్నాథ్తో కలిసి భారత విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్లో ఈ జనౌషధి కేంద్రాన్ని ప్రారంభించారు. మారిషస్ కరెన్సీ వచ్చేసి మారిషస్ రూపాయి. చౌక ధరలకు జనరిక్ మందులు విక్రయించడానికి ఈ జనౌషధి కేంద్రాన్ని ప్రారంభించారు. నీతి ఆయోగ్ పునఃవ్యవస్థీకరణ. నీతి ఆయోగ్ అనేది ప్రణాళికా సంఘం స్థానంలో 2015 జనవరి 1న ప్రారంభమైంది. నీతి ఆయోగ్ చైర్పర్సన్ వచ్చేసి ప్రధాని నరేంద్ర మోడీ. నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ వచ్చేసి సుమన్ బేరీ. ఈయన ఆర్థికవేత్త. నీతి ఆయోగ్ శాశ్వత సభ్యులు వచ్చేసి వికే సారస్వత్, రమేష్ చంద్, వికే పాల్, అరవింద్ వీరమణి. నీతి ఆయోగ్ CEO బివిఆర్ సుబ్రహ్మణ్యం. ఇందులో ఎక్స్ అఫిషియో చైర్మన్ కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్. ఇందులో ప్రత్యేక ఆహ్వానితులు జేపీ నడ్డా, కింజారపు రామ్మోహన్ కుమార్, ఇంకా చాలామంది ఉన్నారు. నీతి ఆయోగ్లో అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు అందరూ సభ్యులే. నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, జాతీయ పరివర్తనకు సంస్థ. నూతనంగా యూవిన్ పోర్టల్ ప్రారంభం. దేశవ్యాప్తంగా వ్యాధి నిరోధక టీకాల పంపిణీకి పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేయడానికి యూవిన్ పోర్టల్ను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు వరకు తీసుకురానుంది. 9 వరకు 5.33 కోట్ల వ్యాక్సిన్ గ్రహీతల వివరాలను కేంద్ర ప్రభుత్వం ఈ పోర్టల్లో పొందుపరచనున్నది. ఈ పోర్టల్లో గర్భిణీలు, 5 years బిలో చిన్నారుల గురించి ఇందులో పొందుపరచనున్నారు. రక్తాన్ని పలచబర్చే మందుతో పాము కాటుకు విరుగుడు. ఆస్ట్రేలియా సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు పాము కాటుకు గురైన వారికి వెంటనే రక్తాన్ని పలచబర్చి వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ కలగకుండా నూతనంగా ఈ ప్రయోగాన్ని చేశారు. రోబోలకు జీవకళ. జపాన్ శాస్త్రవేత్తలు నూతనంగా రోబోలకు సజీవ కణజాలాన్ని అతికించేందుకు ఒక విధానాన్ని కనుగొన్నారు. 7 ప్రపంచ వింతలను 6 రోజుల్లోనే సందర్శించి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నది ఎవరు? మాగ్దే ఐసా. ఈయన ఈజిప్టుకు చెందినవారు. మనకి 7 ప్రపంచ వింతలు వచ్చేసి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ఇటలీలోని కొలోసియం, జోర్డాన్లోని పెట్రా, మెక్సికోలోని చిచెన్ ఇట్జా, బ్రెజిల్లోని క్రెస్ట్ ది రీడియల్, పెరూలోని మచుపిచ్చు, భారత్లోని తాజ్మహల్. పూరి జగన్నాథుని ఆభరణాలు 3 పెట్టెలు 4 అర్మాలాల్లో ఉన్నాయి. పూరి జగన్నాథుని ఆభరణాలు 3 పెట్టెలు 4 అర్మాలాల్లో లభించాయి. పూరి జగన్నాథుని దేవాలయంపై పర్యవేక్షించిన కమిటీ వచ్చేసి రథ్ కమిటీ. రీసెంట్గా ఒడిశాలోని పూరి జగన్నాథుని దేవాలయంలో 46 సంవత్సరాల తర్వాత రత్న భాండాగారాన్ని తెరిచారు. ఇందులో పూరి జగన్నాథునికి చెందిన ఆభరణాలు చాలా ఉన్నాయి. పెరూలోని అమెజాన్ అడవుల్లో అరుదైన తెగ మస్కో పీరో తెగ. అరుణాచల్ ప్రదేశ్లో కొత్త మొక్కలు. పాపుల్లెపరే జిల్లాలోని ఈటానగర్ వన్యప్రాణి అభయారణ్యంలో అకాంతాసియే ఫ్లోగాకాంతస్ అనే కుటుంబానికి చెందిన ఫ్లోగాకాంతస్ సుధాంశేఖరి అనే కొత్త రకం మొక్కలు ఉన్నాయని ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక్కడ మనం వచ్చేసి కొత్త రకం మొక్కల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ప్లేస్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. త్వరలో డ్రగ్స్ సరఫరా విధ్వంసక వ్యవస్థ అని అమిత్ షా వెల్లడించారు. దేశమంతటా డ్రగ్స్ సరఫరాలను నిలిపివేయడానికి డ్రగ్స్ సరఫరాను నిలిపివేయడానికి నూతన చర్యలు చేపట్టనున్నారు. రీసెంట్గా ఢిల్లీలో జరిగిన 7వ అపెక్స్ సమావేశంలో దీని గురించి చర్చించారు. అపెక్స్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి సింగపూర్. ఇది 1989లో ఏర్పడింది.
డ్రగ్స్ని నివారించడానికి హెల్ప్లైన్ నెంబర్ను తీసుకొచ్చారు 1933. ఇందుకోసం info@manas@gov.in అనే ఈమెయిల్ ఐడిని, ncb-gov.in అనే వెబ్సైట్ని కూడా స్టార్ట్ చేశారు. ఐరోపా కమిషన్ అధ్యక్షురాలుగా ఉర్సులా వాండల్ మళ్ళీ నియమితులయ్యారు. మీర్ ఆలం చెరువుపై కేబుల్ బ్రిడ్జి. ఈ మీర్ ఆలం చెరువు అనేది మనకి హైదరాబాద్లో ఉంటుంది. ఒకప్పుడు హైదరాబాద్ను పరిపాలించిన నిజాం సికిందర్ జా వద్ద పనిచేసే మీర్ ఆలం పేరు మీదుగా ఈ హైదరాబాద్లో మీర్ ఆలం చెరువు నిర్మించబడింది. రీసెంట్గా ఈ చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించి మ్యాప్ విడుదల చేశారు. హర్యానాలోని గురుగ్రామ్లో ఇంటికో QR కోడ్ ఉన్నట్టుగానే హైదరాబాద్ GHMCలో కూడా ఇంటికో QR కోడ్ తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. మాస్ట్రో ఇళయరాజా సెంటర్ ఫర్ మ్యూజిక్ లెర్నింగ్ అండ్ రీసెర్చ్ సంస్థను ఏర్పాటు చేస్తున్న IIT మద్రాస్. భారత్కు చెందిన 16 సంవత్సరాల బాలిక ఎవరెస్టు శిఖరాన్ని నేపాల్ సైడ్ నుండి ఎక్కి ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన రెండవ బాలికగా రికార్డుకెక్కింది. భారతదేశంలో మొదటి బాలిక కామ్య కార్తికేయన్. ఇవండి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.